నాగ చైతన్యను బెదిరించిన నటి సమంత షాకింగ్ విషయం బయటపెట్టిన నాగ చైతన్య సమంత 2015లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఏం మాయ చేసేవే సినిమాతో చైతన్య శామ్ ప్రేమలో పడ్డారు. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ 4 ఏళ్లకే ఈ జంట విడిపోయారు. 2021లో విడాకులు తీసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. వీళ్ళ విడాకులపై అప్పట్లో జరిగిన చర్చలు అన్ని ఇన్ని కావు. వీరు ఏ కారణంతో విడిపోయారో ఎవరికీ తెలియదు. ఈ విషయంపై నాగ చైతన్య కానీ సమంత కానీ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు కలుస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. కానీ వాళ్ళకి నిరాశ మిగిలింది. రీసెంట్ గానే చైతన్య శోభిత దులుపల్ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా హీరోయిన్ సమంత తనని బెదిరించింది అని నాగ చైతన్య కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు. నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భార్య సమంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 2009 ఏ మాయ చేసేవే సినిమా షూటింగ్ లో మేమిద్దరం ప్రేమలో పడ్డాము. చాలా సంవత్సరాలు మేము మా ప్రేమ వ్యవహారం కొనసాగించాము. తమ రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పమని సమంత చాలాసార్లు చెప్పింది. కానీ మా ఫ్యామిలీకి చెప్పడానికి నేను కాస్త వెనుకాడాను. దీంతో సమంత నన్ను బెదిరించింది అని నాగ చైతన్య చెప్పారు. ఒకరోజు మేమిద్దరం క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ టైంలో సమంత మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పకపోతే నేను రాఖీ తెచ్చి కట్టేస్తానని చెప్పి బెదిరించింది. ఆ మాటలకు భయపడి నేను వెంటనే మా ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించాను అని నాగ చైతన్య ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పారు. నాగ చైతన్యకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.